అబ్బాయి పేరు ఆర్యన్. చక్కగా జాగ్రత్తగా వినండి. క్రిస్మస్ గురించిన పాఠమే. అయితే కూర్చున్న వాళ్ళందరం కూడా చేయవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన క్రిస్మస్ సందేశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వినండి. పిల్లలు మీరు కూడా వినాలి, సరేనా? 10 నిమిషాలు 15 నిమిషాలు అంతే. అయితే ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి పేరు ఏంటి అని అంటే ఆర్యన్. ఏం పేరు? ఆర్యన్. ఈ ఆర్యన్ చిన్నప్పటి నుంచి ఆయనకి నక్షత్రాలంటే చాలా ఇష్టం. ఏమి ఇష్టము? నక్షత్రాలు. అబ్బాయి రోజు వాళ్ళున్న స్థలంలో ఖాళీ గ్రౌండ్కి వెళ్ళి లేకపోతే ఖాళీ ప్లేస్కి వెళ్ళి ఆకాశం వైపు రాత్రి అవగానే చూస్తూ నక్షత్రాలన్నిటినీ, ఏంటబ్బా ఇన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఇవన్నీ ఆకాశంలో ఎవరు పెట్టారు, ఇవి అక్కడే ఉంటాయా కింద పడిపోతాయా, ఏంటి ఒక దగ్గర గుంపుగా ఉన్నాయి, ఒక దగ్గర 3 ఉన్నాయి, ఒక దగ్గర ఒకటే పెద్దగా ఉంది, అట్లా నక్షత్రాలు చూసినంతసేపు ఆయనకు అదే ఆలోచన. ఇదే ఆలోచనతో ఆయన స్కూల్లో కూడా ఫ్రెండ్స్ అందరూ ఆడుకోవడానికి అక్కడిక్కడికి వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి మాత్రము లైబ్రరీకి వెళ్ళిపోయి ఈ నక్షత్రాల గురించిన ఉన్నటువంటి బుక్స్ లేకపోతే ఆ యొక్క ఆర్టికల్స్ తీసుకొని నక్షత్రాల గురించిన చదువు చూస్తూ ఉండేవాడు అనమాట. ఏముంది, ఈ నక్షత్రం అంటే ఏంటి, ఆ నక్షత్రం అంటే ఏంటి అని చూస్తూ ఉండేవాడు. అయితే ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆయన ఏం చేసేవారంటే, వీడికి బాగా పిచ్చి, ఎప్పుడు చూసినా నక్షత్రము లేకపోతే ఆస్ట్రాలజీ అంటాడు, ఆకాశం అంటాడు, చుక్కలు అంటాడు, చంద్రుడు అంటాడు అని అందరూ ఎక్కిరించేవారు. ఎక్కిరిస్తూ ఉంటే ఈ అబ్బాయికి అది చాలా బాధగా ఉండేది. రోమా 3:23 ఏమనుంది, ఎవరైనా చెప్తారా? ఏ భేదమును లేదు, అందరిలో పాపం చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేదు. ఫ్రెండ్స్ అందరూ ఆర్యన్ని ఏం చేసేవారని చెప్పాను? ఎక్కిరించేవారు. ఎక్కిరించడం చేయొచ్చా మనము? వేరే వాళ్ళని ఎక్కిరించడము, ఏడిపించడము, ఆట పట్టించడం చేయొచ్చా దేవుని పిల్లలుగా? అయితే ఈ ఆర్యన్ మాత్రము చాలా బాధపడేవాడు. తర్వాత ఆర్యన్ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎప్పుడు ఫోన్ ఇట్లా పెట్టుకొని అటు ఇటు మాట్లాడుకుంటా, వాళ్ళమ్మ ఏదో పని, వాళ్ళ నాన్న ఏదో పని, ఒకవేళ టైం ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోయేవారు. ఆర్యన్ ఎప్పుడు ఒక్కడే ఉండేవాడు అనమాట. అందుకనే పాఠం పేరు ఒంటరి నక్షత్ర అన్వేష్. ఒక్కడే ఆయన బాధపడుతూ, ఆయనని మన మమ్మీ డాడీ మనతో వచ్చి నీకేం కావాలి లేకపోతే మనం చెప్పింది వినకపోతే మనకు చాలా బాధ వేస్తుంది కదా. ఆర్యన్ అయితే ఎప్పుడు ఏడ్చేవాడు, మా మమ్మీ డాడీకి నాతో స్పెండ్ చేయడానికి ఏముండదు, టైమే ఉండదు అని చాలా బాధతో ఎప్పుడు ఆ బాధ ఒకటి ఉంది. తర్వాత స్కూల్లో ఏమంటున్నారు, ఎక్కిరిస్తున్నారు, పిచ్చోడు అంటున్నారు. చూసిన వాళ్ళు ఎవరు కూడా ఆర్యన్ మంచి బాబు లేకపోతే అందరూ కలిసి ఆర్యన్ని ఎవరు కూడా ఆర్యన్ దగ్గర తీసుకోవడం కానీ అట్లాంటివి చేసేవారు కాదు. అయితే ఆర్యన్ గ్రౌండ్లో కూర్చొని నక్షత్రాలు చూస్తున్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ పెద్ద కేక్, ఆర్యన్ ఆర్యన్ రా, ఏం చేస్తున్నావు అక్కడ, రా ఇక్కడికి రా, నీకు నక్షత్రాలను చూస్తున్నావు కదా, నాకు తెలిసినటువంటి చాలా ఉన్నాయి నక్షత్రాల గురించి చెప్తాను రా అనగానే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మమ్మ ఒక టెలిస్కోప్ ఇస్తుంది. టెలిస్కోప్ అంటే దూరంగా ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి దగ్గర నుంచి చూడడానికి సహాయపడుతుంది. టెలిస్కోప్ తీసుకొని వాళ్ళ అమ్మమ్మ ఇచ్చి అంటది, నువ్వు ఎప్పుడైనా నక్షత్రాలు చూడాలంటే దీంతో చూడు, నక్షత్రాల గురించి చాలా విషయాలు ఉన్నాయి, నీకు కొన్ని చెప్తానని వాళ్ళ అమ్మమ్మ తనకు చెప్పి అక్కడ కూర్చోబెట్టుకుంటే అక్కడ ఇంకొక వ్యక్తి ఉంది, ఇంకొక యానిమల్ ఉంది. ఏంటిది? డాగ్. దీని పేరు ఏంటి తెలుసా? లూనా. ఏంటి? లూనా. అయితే ఈ కుక్క, తర్వాత ఆర్యన్ వాళ్ళ అమ్మమ్మ. అయితే ఒకరోజు ఆర్యన్ లూనాని తీసుకొని ఏడుస్తూ, చూడండి ఏడుస్తా నడుస్తూ ఉన్నాడు రోడ్డు మీద. అక్కడ ఉన్న స్థలంలో చల్లటి గాలులు వస్తున్నాయి, తర్వాత మంచు కురుస్తుంది. ఆయనకున్న బాధ అంతా స్మరించుకుంటూ, నాకు ఫ్రెండ్స్ లేరు, మా మమ్మీ డాడీ నన్ను పట్టించుకోవట్లేదు, నేనేదో ఆ చుక్కల గురించి తెలుసుకుందామంటే నన్ను ఎవ్వరు ఎంకరేజ్ చేయట్లేదు, ఎవరు నన్ను ప్రోత్సాహపరచట్లేదు, అందరూ ఎక్కిరిస్తున్నారని ఏడుస్తూ లూనాను పట్టుకొని నడుస్తూ ఉంటుంటే సడన్గా ఈ లూనా గాలి వచ్చి పెద్ద పెద్ద సౌండ్స్ వస్తూ ఉంటే ఇది బయలుపోయి పరిగెడుతుంది. పరిగెట్టి కనిపించకుండా లూనా లూనా ఆగు ఆగు అని అంటే కూడా లూనా తప్పిపోతుంది. ఆర్యన్కి ఇంకా ఏడుపొచ్చి, చూడండి ఏడుస్తూ ఉంటే ఆ చల్లదనానికి ఆయన కన్నీళ్ళన్నీ గడ్డగట్టిపోయినాయి. ఆర్యన్ ఉన్న ఒక్కటే ఒక ఫ్రెండ్ ఎవరు? లూనా. అది కూడా తప్పిపోయింది. తప్పిపోయిన తర్వాత ఆర్యన్
రోడ్డు మీద నడుచుకుంటూ నాకు ఎవ్వరు లేరు, మా ఉన్న ఒక్కగానొక అమ్మమ్మ కూడా చాలా రోజులైంది చనిపోయి, నేను ఇప్పుడు ఎవరిని ఒంటరిని అయిపోయాను అని చాలా బాధతో రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నాడు. సడన్గా ఆర్యన్ అట్లా నడుస్తూ ఏడుస్తూ వెళ్తూ ఉంటే ఆయనకి పెద్ద లైట్ కనిపిస్తుంది, బాగా డెకరేషన్ చేసిన లైట్, పెద్ద స్టార్ కనిపిస్తుంది. పెద్ద స్టారు లైట్స్ అన్నీ కనిపించి అక్కడ ఏదో సౌండ్ వస్తా ఉన్నట్టు అనిపిస్తే ఆర్యన్ బయలుదేరి వెతుకుతూ ఆ స్థలానికి వెళ్ళటానికి ట్రై చేసి ఆ స్థలానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన పేరు ఇబ్రహీం. ఈయన అప్పటికి ఏం చెప్తుంటాడంటే ఒక చుక్క పుట్టింది, ఆ చుక్క స్టార్ అనగానే నాకు చాలా సంతోషమే తప్ప నేను తప్ప ఎవరు కూడా స్టార్స్ గురించి మాట్లాడరు, ఎవరిపైన చుక్క అంటున్నాడు అని ఇంకా పరిగెత్తి వెళ్తే ఇబ్రహీం ఈయనను గమనించి రాగానే ఇబ్రహీం అంటాడు, బాబు దా లోపలికి రా, ఏంటి నీకేమన్నా వినాలని ఉందా, దా లోపలికి రా అని అంటే ఆర్యన్కి చాలా సంతోషం వేస్తుంది. అట్లా ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఎవరు అంతవరకు లేరు కదా. అనగానే మెల్లిగా లోపలికి వెళ్తాడు. చుక్క అనగానే మొహమంతా చాలా ఎక్సైటింగ్గా చాలా ఇంట్రెస్ట్గా పెడితే ఇబ్రహీం అంటాడు, ఏంటి ఇంత ఆసక్తి చూపిస్తున్నావంటే అంకుల్ నాకు చుక్కలంటే చాలా ఇష్టం అంకుల్, నేను ఎవ్వరికి చెప్పినా నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను హేళన చేస్తున్నారు అంకుల్, మరి నీకేమైనా తెలుసా ఆ చుక్కల గురించి అని అడుగుతాడు. అడిగితే అయ్యో నేను ఇప్పుడు అదే చెప్తున్నాను, ఆకాశంలో ఒక తార వెలిసింది, తూర్పు దిక్కున చుక్క పుట్టింది, దాని గురించే నేను చెప్తున్నాను, రా కూర్చో అని అనగానే ఆర్యన్ వెళ్తాడు. వెళ్ళి సంతోషం ఎక్కువ ఆయన బ్యాగులు ఉన్న ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు, అప్పటికి ఆయన తయారు చేసి పెట్టుకున్న మ్యాప్లు, గూగుల్ మ్యాప్స్ ఉంటాయి కదా లొకేషన్ చూపిస్తాయి, అట్లాంటి మ్యాప్స్ అన్నీ తీసుకో అంకుల్ ఇదిగో అని బ్యాగ్ అంతా ఇప్పి ఆయనకున్న పుస్తకాలన్నీ చూపించి, ఇదిగో అంకుల్ నేను ఇది అండర్లైన్ చేసుకున్నా, ఇది అని చూపిస్తే సరే అన్నీ పెట్టుకో, నేను నీకు ఒక విషయం చెప్తాను,